హలో ఎవ్రీవన్, ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో ఎంతో రుచికరమైన పర్ఫెక్ట్ సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం వీడియో చివరి వరకు చూడండి. ఇందుకు కావలసిన ఇంగ్రీడియంట్స్: వంకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్, మునక్కాయ ముక్కలు, 2 టమాటోలు, 4 బెండకాయలు, చింతపండు, కొత్తిమీర. నేనైతే 1 కప్ కందిపప్పు తీసుకున్నాను. అందులో 2 గ్లాసుల నీళ్లు పోసాను. 1/2 స్పూన్ పసుపు, ఉప్పు వేసి ప్రెషర్ కుక్కర్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. అది వేడయ్యాక కావలసినంత ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయాక 2 లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క, దంచిన వెల్లుల్లి, 2 బగారాకులు వేయాలి. వీటి వలన సాంబార్కి మంచి రుచి వస్తుంది. తర్వాత తగినంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయ్యాక 3 ఎండుమిర్చి, మునక్కాయ ముక్కలు, వంకాయలు, బెండకాయలు వేసి వీటిని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా అని ఎందుకన్నానంటే ఇవి ఎక్కువ ఫ్రై చేస్తే ముక్కలు విరిగిపోతాయి. నెక్స్ట్ టమాటోస్ ఇంకా ఉప్పు వేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని వేసుకొని బాగా కలపండి. అందులోకి నానబెట్టిన చింతపండు రసాన్ని పోసుకోవాలి. కాసేపు హై ఫ్లేమ్లో మరిగించాలి. మరిగే సమయంలో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ సాంబార్ మసాలా వేసి కలపాలి. లాస్ట్లో సాంబార్ మరిగాక కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేరే బౌల్లో పోపు వేసి సాంబార్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన తెలంగాణ స్టైల్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది.